గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే స్వర్ణ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. రేపు ఫార్మల్గా ఫంక్షన్ ఉంది. ఇక్కడ నా పేరు మధుకుమార్, కాలేజీకి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్. ఇక్కడ డాక్టర్ చక్రవర్తి గారు ప్రిన్సిపల్, డాక్టర్ ఎల్బీ కాలేజ్. అది కాకుండా మన సోమేశ్వరరెడ్డి గారు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, డాక్టర్ దీపక్ చౌదరి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్. తర్వాత మాకు ఫౌండేషన్ టీచర్స్ రియాజ్ మహమ్మద్ గారు, డాక్టర్ సత్యనారాయణ గారు ఫస్ట్ డే నుంచి కాలేజీలో ఉన్నవారు. ఫౌండర్ చైర్మన్ మళ్ళీ గోల్డెన్ జూబిలీకి రావడం అనేది అరుదు, అది మాకు ఇప్పుడు కొంత స్పెషల్గా జరుగుతుంది కాబట్టి వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. రెండు, ఒక 100 మంది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అనమాట, వీరంతా కూడా రేపు రాబోతున్నారు. ఇది కాకుండా ఫౌండేషన్ టీచర్స్ ఒక 6గురు, వీళ్ళందరూ రావటం ఇది ఒక స్పెషల్ హైలైట్ కింద మేము అనుకుంటున్నాం. వెరీ ఫస్ట్ బ్యాచ్ 73, 74లో ఎన్రోల్ అయిన సందర్భంగా ఉన్న వాళ్ళందరూ తిరిగి వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక గొప్ప హైలైట్గా మా ఉద్దేశం. మీరందరూ చూస్తూనే ఉన్నారు, గులే కాలేజీ 50 సంవత్సరాల్లో ఒక బీకామ్ కోర్స్ దగ్గర నుంచి ఈరోజు రకరకాల కోర్సులతోటి ఒక 120 మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి 6500 స్టూడెంట్స్ వరకు ఈరోజు పెరిగింది. ఆ రోజున ఒక 6-7 మంది టీచర్స్తో మొదలైనటువంటిది ఈ రోజున 400 మంది స్టాఫ్ మెంబర్స్తో ఉన్నాం. ఈ రకమైనటువంటి వృద్ధిలో రకరకాల మనుషులు రకరకాల కంట్రిబ్యూషన్స్ చేశారు. దాంట్లో ప్రథమంగా చెప్పుకోవాల్సింది ఈ ఐడియా ఇచ్చినటువంటి వ్యక్తి, దీన్ని స్టార్ట్ చేయడానికి మొదటి కారణం ప్రొఫెసర్ కేవీ శివయ్య గారు అని చెప్పి, ఆయన ఫౌండర్ సెక్రటరీ. వారి ఐడియాని ఆ రోజున ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి గోపాలకృష్ణారెడ్డి గారిని తో పంచుకొని వారిద్దరూ కలిపి జయభారత్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఒప్పించి ప్రెసిడెంట్గా చేయడంతో మొదలైంది దీని కథ. అప్పుడు జయభారత్ రెడ్డి గారు వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్గా ఉంటే వారితో మాట్లాడి దీనికి ల్యాండ్ కొంచెం రిసోర్సెస్ తీసుకురావడంతో దీని మొత్తం అంతా కూడా సమకూర్చి దాని వెనకాల నుండి సపోర్ట్ చేసిన వ్యక్తి ఫౌండర్ చైర్మన్ జయభారత్ రెడ్డి గారు. 1978లో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశారు. తర్వాత 87, 89 ప్రాంతంలో బీఎస్సీ, BA కోర్సెస్ మొదలుపెట్టడం జరిగింది. అప్పటి వరకు ఒక సింగిల్ కోర్స్తోనే ఉన్నటువంటిది. 94 ప్రాంతంలో PG కోర్సెస్ స్టార్ట్ చేశాము. ఆ తర్వాత 2010లో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయింది. ఇవన్నీ కలిపి ఈ రోజున 6500 మంది స్టూడెంట్స్ వరకు ఉన్నారు అన్నమాట. ఆంధ్ర యూనివర్సిటీకి ఎఫిలియేట్ అయి ఉన్నాం. ఆంధ్ర యూనివర్సిటీ స్టేట్ కౌన్సిల్ సపోర్ట్ తోటి ప్రస్తుతం కోర్సెస్ అన్నీ కూడా ఎఫిలియేటెడ్గా నడపడం జరుగుతుంది. దీంట్లో క్రికెట్ ఛాంపియన్షిప్ ఉందంటే ఈ మొత్తం మన కాలేజ్ ఉన్న అన్ని సంవత్సరాలు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా ఓడిపోకుండా ఆంధ్ర యూనివర్సిటీ ఛాంపియన్స్ ఈ కాలేజే. దాంతోపాటు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్స్ కూడా క్రికెటింగ్ అంతా ఇదే కాలేజు. మనకి గర్వకారణం కూడా ఏంటంటే ఈ ఊరు నుంచి సెలెక్ట్ అయినటువంటి నేషనల్ టీంకి ఇద్దరు వేణుగోపాలరావు, కేఎస్ భరత్, వాళ్ళిద్దరూ కూడా ఈ కాలేజ్ ఆడటమే కాకుండా కాలేజ్ క్యాప్టెన్గా ఉండి రంజీకి వెళ్ళి అక్కడి నుంచి నేషనల్ టీమ్స్కి వెళ్ళారు. విశాఖపట్నం ఇంకే దగ్గర నుంచి వెళ్ళని ఇద్దరు కూడా మన కాలేజ్ నుంచి వెళ్ళారు. ఇది కాకుండా అథ్లెటిక్స్ కానీ లేకపోతే బాస్కెట్బాల్, వాలీబాల్ వీటన్నిటిలోనూ కూడా మనవాడు ప్రతిభ చూపించి మొత్తం నేషనల్ లెవెల్లో వెళ్ళటం కాకుండా పవర్ లిఫ్టింగ్లో అయితే కామన్వెల్త్ మెడల్స్ కూడా సంపాదించిన స్టూడెంట్స్ మన వాళ్ళు. అందుకోసం ఏంటంటే స్పోర్ట్స్ ఒక స్పెషల్గా ఉందని, దాంతోపాటు ఉద్యోగాలు వస్తాయని ఉద్దేశంతో దాన్ని కూడా ప్రత్యేకంగా ఎంకరేజ్ చేశాం. రైల్వేస్లో కానీ, పోలీస్ ఫోర్స్లో కానీ, బ్యాంక్స్లో కానీ స్పోర్ట్స్ కోటా ద్వారా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం ప్రతి సంవత్సరం ఒక 200 మంది స్పోర్ట్స్ అడ్మిషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. దాంతోపాటు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉండాలని చెప్పి NCC యూనిట్ స్టార్ట్ చేశాం. ఈ రోజు నాకు 6 యూనిట్స్ తోటి మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే అన్నిటికంటే బిగ్గెస్ట్ NCC యూనిట్ ఏదైనా ఉందంటే అది మన కాలేజ్ మాత్రమే. 450 మంది క్యాడెట్స్ వరకు ఉన్నారు. ఇది కాకుండా స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా మళ్ళీ బిగ్గెస్ట్ యూనిట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లాగా. ఈ NCC, స్కౌట్స్ అండ్ గైడ్స్, NSS కలిపితే దగ్గర 900 మంది నుంచి 1000 మంది వరకు దాంట్లోనే ఉన్నారు. అంటే ఉన్న 6000 స్టూడెంట్స్లో ఒక 1000 మంది ఈ రకమైన యాక్టివిటీ తీసుకున్నారంటే మీ ఎంత ప్రత్యేకత ఇచ్చామో మీరు చూడొచ్చు. ప్రస్తుతం కాలేజ్ ప్రెసిడెంట్గా ప్రొఫెసర్ కేసీ రెడ్డి గారు, ఒకప్పుడు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గాను, RJKT ఛాన్సలర్గా ఉన్న వ్యక్తి, ఆయన ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను సెక్రటరీగా ఉన్నాను. డాక్టర్ GRK ప్రసాద్ అంటే మన కళాభారతి సెక్రటరీగా ఉన్నాయని దీనికి ట్రెజరీగా ఉన్నారు. సో మా అందరి యొక్క ఇది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి 400 మంది స్టాఫ్ మెంబర్స్ మంచి కోఆపరేటివ్గా ముందుకెళ్తున్నారు కాబట్టి రేపొద్దున ఒక అటానమస్ కాలేజ్ గాను వీలైతే కనుక ప్రత్యేకత కలిగినటువంటి ఇన్స్టిట్యూషన్గా మేము డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో అందరూ కృషి చేస్తున్నారు. ఆ కృషి చేయడానికి ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏవో ఉన్నాయో చాలా మటుకు జరుగుతున్నాయి. సో అందుకు మాకు నమ్మకం ఏంటంటే మా అందరి ఒక కోరిక మేము చెప్పుకునేది ఏంటంటే ఈరోజు గోల్డెన్ జూబ్లీ చేసుకోగలుగుతున్నాం, బాగుందని అనుకుంటున్నాం.
రేపు పొద్దున సెంటినరీ చేసుకున్నప్పుడు మనం ఏమైనా బతికుండం, కానీ ఆ రోజున కాలేజ్ గట్టిగా నుంచిందంటే ఈరోజు మనం చేసే కృషి అని మేమంతా నమ్మి దానికి తగ్గట్టుగా పనిచేయాలనేటువంటిది, ఒక డెడికేట్ అవ్వాలనేటువంటి కోరికతో ప్రస్తుతం అందరూ కూడా పనిచేస్తున్నారు. గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి మా ఫౌండర్ ప్రెసిడెంట్ గారు ప్రత్యేకంగా వస్తున్నారు. దాంతోపాటు బీవీఆర్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సెయింట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ, దాంతోపాటు ఆయన ఐఐటి హైదరాబాద్కి, ఐఐటి రూర్కీకి చైర్మన్ కూడా వారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి గారు, అది కాకుండా జడ్జి సోమయాజులు గారు ఈ మధ్యనే రిటైర్ అయ్యారు, ఆయన మన ఓల్డ్ స్టూడెంట్, ఆయన కూడా ఒక గెస్ట్గా వస్తున్నారు. వీరందరూ యొక్క సమక్షంలో మిగతా కాలేజ్ యొక్క సొసైటీ మెంబర్సు, గవర్నింగ్ బాడీ మెంబర్స్ మధ్యలో ఓల్డ్ స్టూడెంట్స్ చాలా కొన్ని వందల మంది వచ్చే అవకాశం ఉంది. వీరందరి మధ్యలో రేపు జరుపుకోబోతున్నాం. ఇది ఒక ఉత్సాహవంతమైన రోజు కాబట్టి మా అందరి యొక్క కామన్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే, కాలేజ్ నుంచి ఒక సెంటినరీ జరుపుకునేటప్పుడు వైభవంగా ఉండాలనేటువంటి కోరికతోటి ఓల్డ్ స్టూడెంట్స్, ప్రస్తుతం స్టూడెంట్స్, స్టాఫ్, మేనేజ్మెంట్ అంతా కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.